లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా చేశారు. పెళ్లి ఖమ్మం దగ్గర కూడా బ్యారికేడ్స్ ఓపెన్ చేశారు. మా యొక్క కూడా ఒక 10 మెంబర్స్ని అలౌట్ కూడా చేశారు. అలాగే మాతో పాటు ఒక 4 డోర్లు కూడా అలౌట్ చేశారు. పోలీస్ సిబ్బంది వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా గుడ్ రిసీవ్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ గేమ్ దాకా కొద్దిగా అది వచ్చేటట్టు చూసుకోండి. మార్నింగ్ టైంలో కొంతమంది రానిచ్చారు, ఆఫ్టర్ 11-12కి ఆపేస్తున్నారు. అదొక్కటి మీరు ఈ టెంపుల్ ఎంట్రెన్స్ దాకా మెయిన్ ఇక్కడ దర్వాజా దాకా డోర్లతో మా కోడకు స్వాగతించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే లోపల దర్శనం కూడా చాలా చక్కగా చేయించారు. మానవారెడ్డి గారి టెంపుల్ ఈగో గారు మా యొక్క శివశక్తులకి అమ్మవారు గారు కూడా దగ్గరుండి మాకు అన్ని దర్శనం చేయించి ఒక వాయినం కూడా మాకు ఇప్పించారు. ఇది ఇలాగే ప్రతి సంవత్సరం మీరు ఇలాగే దీన్ని కొనసాగిస్తుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏ గుడిగా బలపేటైనా కానీ మాట్లాడడం గుడికాలైనా మాకు శివశక్తులందరికీ ముందు జాగ్రత్తగా లాస్ట్ టైం మీరు చేసిన చాలా బాగా మా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే కొంచెం టైం ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తారు. వాళ్ళ సొంత రాష్ట్రంలో చేసుకుంటారు కాబట్టి రోజు ఇక్కడ విడిగా వచ్చి ఆ టైమింగ్ ఒకటి లాస్ట్ 2 hours ఇచ్చారు. ఒక 3 hours 4 hours ఇస్తే బాగుంది. మాకు నిజామాబాద్ ప్రాబ్లం, నిజామాబాద్ కరీంనగర్ తెలంగాణ మొత్తం అక్కడి నుంచి ఎక్కడి నుంచి నలుగురు నుంచి వస్తారు కాబట్టి లోకల్ వాళ్ళకి సరిపోకుండా టైం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. గత సంవత్సరం చాలా మంచిగా అనిపించింది. మాట్లాడలేదు మాకు మాకు చాలా హ్యాపీ అనిపించింది. దర్శనాలు కాకపోతే కొంచెం ఇలాంటి ఇష్యూస్ ఎలాంటి గొడవ జరగలేదు. అలానే జమ్ము ఆంధ్ర దగ్గర కూడా కొంత బ్యాచెస్ వస్తారు. గంజాయి వాళ్ళు వీళ్ళ కొందరు మా వాళ్ళు మేము బోనాలు ఇచ్చినాక నిలబడతాం, రోడ్డు పైన బోనాలు చూస్తాం. ఆ బ్యాచ్లో కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రహించండి, మా వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అని. అంటే రఫ్గా మీరు కొంత ఏంటంటే తప్పుగా కొంత డిపార్ట్మెంట్ వాళ్ళు రఫ్గా మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే మీకు మాకు ఏంది మీరు ఏం చేసుకోలేరు. శివశక్తులు ప్యాంట్ షర్ట్ల మీద ఉంటారు, కుక్కల పైన ఉంటారు, శారీస్ పైన ఉంటారు. వాళ్ళని గ్రహించుకొని కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే మేము కూడా డిపార్ట్మెంట్కి 100% సపోర్ట్ ఇస్తాము. ఇంకొకటి గుడి ముందు వరకే మా బ్యాండ్ మేళాలు మమ్మల్ని ఈ గత సంవత్సరం వదిలినట్టు అలాంటి మా ఫెసిలిటీ అందరు శివశక్తి గౌరవం అందరు శివశక్తులకి ఇవ్వండి ఉంటుంది. రంగం రోజు కూడా కొద్దిగా మా శివశక్తులు అమ్మవారి ముందు ఆట పాటలు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రోజు కూడా కొద్దిగా మాకు కంపల్సరీ ఎంట్రీ ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. రంగంలో నెక్స్ట్ డే కూడా అదే టెంపుల్ లోపల దాని గురించి చెప్పట్లేదు. లోపల అమ్మవారి దర్శనం చేసుకుంటూ వస్తాము. రథోత్సవం మార్నింగ్ ఏదైతే జరుగుతుందో కార్యక్రమము ఏనుగు పూజ వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా అందులో కూడా మెగా శివశక్తులు పాల్గొనాలి అని చెప్పి దానికి కూడా కొద్దిగా సహకరించాలని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి ఇది కోరుకుంటున్నాను. ఏం అప్పుడు మేడం మీకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బోనాల దగ్గర చూసుకున్నట్లయితే మీరు మా కోసం బ్యారికేడ్ దగ్గర నిలబడి మా బోనాలు మీరు పంపించడం జరిగింది. అది అంతా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీ డ్యూటీ మీరు నాకు అక్కడ ఎండోమెంట్ ఆఫీస్లో మీరు ఎట్లాగైతే మాట ఇచ్చారో మీ మాట మీద మీరు నిలబడ్డారు. నేను నాకు చాలా చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినట్టయితే ప్రతి టెంపుల్ దగ్గర మీరు మా కోసం మేడం అపాయింట్ చేశారు. అన్నపూర్ణ మేడం కూడా తన బాధ్యత ఎలాగైతే ఒక జ్యోతి శివశక్తి అయితే ఉదయం తీసుకొని తలగా తీసుకొని అయితే మేము వస్తున్నాము. ఆ మేడం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, దేవుడి దగ్గర దర్శనాలు చేయించడం, మాకు ఆలయం నుంచి మాత్రమే మాకు ఆ గౌరవం ఆ మర్యాద మాత్రమే మేడం గారు మమ్మల్ని చూస్తున్నారు. సంతోషం. కాకపోతే మా చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే మేడం ఈ మహంకాళి
అక్కడ ప్రతి ఒక్కరిని మీరు గుర్తించి మమ్మల్ని పంపిస్తున్నారు నిజమే. కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ బాటా చౌరస్తా దగ్గర అక్కడ మాత్రం అయితే కొంచెం ఇష్యూ జరుగుతుంది. బాటా చౌరస్తా దగ్గర మాత్రం కొంచెం చిన్న ఇష్యూ అవుతుంది. అక్కడ కొంచెం సేపు బోనాలు ఆపేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జోగిని శివశక్తులు అందరూ మేమందరం ఒకటే అండి. ఎందుకంటే మేమందరం ఐకమత్యంగానే ఉంటాము. మా సొంత ఖర్చులతో మేము అమ్మవారికి బోనం తీసుకొని వస్తున్నాం మేడం. మీరు కూడా మీ సపోర్ట్ ఇట్లా చేస్తున్నారు కాబట్టి మాకు సంతోషమే. కాబట్టి అందరినీ మీరు గుర్తించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. నాట్ ఒక్క పర్సన్కే మీరు మర్యాద ఇస్తున్నారని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు సమానమే మీరు. ఎందుకనంటే అక్కడి నుంచి మీకు అర్థమైండొచ్చు మేడం, అక్కడి నుంచి వాళ్ళని ఇట్లా జరుపుకుంటూ తీసుకొస్తున్నారు మీరు. మీకు అర్థమైంది. కానీ మా అందరినీ కూడా మీరు ఒకసారి గుర్తించి మమ్మల్ని కూడా కొంచెం అక్కడి నుంచి మీ మర్యాదలు ఏంటి మాకు అర్థమైంది మేడం. మీరు అక్కడి నుంచి మాకు టెంపుల్ దగ్గరికి పంపిస్తే చాలు. ఎందుకంటే మీరు మాకు రోడ్లు కానీ అవి కానీ ఇవి కానీ ఇక్కడ టెంపుల్ వరకు పంపిస్తున్నారు. దానికి నేను ఒప్పుకుంటాను. నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు అమ్మవారికి మా బోనం ఇచ్చేంత వరకు ఉంటున్నారు. నాకు అది హ్యాపీ. మీరు ఇట్లనే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్పెషల్ థ్యాంక్స్ మాత్రం అనుకున్న మేడంకి చెప్పాలి. ఎందుకంటే తన బాధ్యత మీరు ఎలాగైతే తనకు అప్పగిస్తున్నారు, మా కోసం తనకు మీరు ఎట్లాగైతే అపాయింట్ చేశారో తను కూడా మీరు మేడం కూడా మమ్మల్ని అలానే పిలుచుకొని వెళ్ళి దర్శనం చేయించి తనకు మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా. అందరికీ పెద్దవాళ్ళకి శరణార్థి, శివసత్తులకు అందరికీ శరణార్థి. ఈ బోనాల పండుగ పురస్కరించుకొని మాతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నా పేరు జోగిని రాధిక. మళ్ళీ ఈసారి కూడా మీరే ఉండడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మా రిచువల్స్ అన్నీ మీకు తెలుసు. అవన్నీ మీరు చాలా బాగా పద్ధతిగా చూసి లాస్ట్ టైం కూడా మీటింగ్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ పంపించారు. చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. మన తెలంగాణ రిచువల్స్ తెలిసి ఉన్న ఆఫీసర్స్ ఉండడం కూడా మేము ఒక విధంగా అదృష్టంగానే భావిస్తాము. ఇంకా చెప్పాలంటే అమ్మవారి దగ్గర కూడా చీర, సారె, పొట్టు, పసుపు, కుంకుమ అన్ని ఇచ్చి ఆడపడుచులకి ఎలా అయితే వాయినం ఇస్తారో అలా ఇక్కడ అమ్మవారి గుడిలో మమ్మల్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి ఏటా మేము వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. అంటే ఎందుకు సమర్పిస్తాం? మా సొంత ఖర్చులతో రాష్ట్రం అంతా సురక్షితంగా ఉండాలి, అందరూ చాలా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని సమర్పిస్తాం. కాబట్టి ఇది మా ఒకటి ఇంపార్టెన్స్ కాదు, మా సొంత అడ్వాంటేజ్ ఏం లేదు. ఇందులో అందరూ బాగుండాలని చేస్తాం. కాబట్టి మీరు కూడా సహకరించి మాకు ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి చేసి, ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంటాయి, రూట్నాట్లు అవి వేసి కొంచెం వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే బ్యారికేడ్స్ దగ్గర ఎవరైతే ఇక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో పోలీస్ వాళ్ళని తెలిసిన వాళ్ళని కొంతమంది ఉంచితే బెటర్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆ రోజు కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు ఆఫీసర్లు ఎవరైనా వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి కొంచెం తెలియక కూడా కొన్ని ఇబ్బందులు గతంలో జరిగినాయి. కానీ ఇప్పుడు చూసినట్టయితే అట్లాంటి ఇబ్బందులు ఏమి లేకుండా మమ్మల్ని అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా పంపించాలని నేను కోరుకుంటున్నా. అలాగే నోడల్ ఆఫీసర్ అన్నపూర్ణ గారిని మాకు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రతిసారి ఆమె దగ్గర నుండి తీసుకెళ్లి దర్శనం అవన్నీ చేపిస్తారు. మనోహర్ రెడ్డి గారు కూడా చెరుగని నుంచి చూసుకుంటూ వస్తున్నారు జోగినీలని. ఆయనకు కూడా జోగినీళ్ళు అంటే ఎలా ఏంటి అని అన్నీ తెలుసు. రిచువల్స్ తెలిసిన వాళ్ళని కొంచెం మన కల్చర్ తెలిసిన వాళ్ళని పెడితే వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని ఆ దర్శనాలన్నీ బాగా చేపిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కొంతమంది ఒక టైం పెట్టినప్పుడు టైంకి అటు ఇటు కూడా వస్తారు. ఎందుకంటే అందరూ డిఫరెంట్ ప్రాంతాల నుంచి వస్తారు. ఒక 1 hour ఎక్స్టెండ్ చేసి కొంచెం మీరు అందరినీ కూడా దర్శనం చేసుకుంటే ఫాలో అప్ చేసి మమ్మల్ని ఇక్కడ వచ్చే విధంగా తను చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆఫీసర్ మాకు ఉన్నందుకు కూడా మీ అందరి ముందు నేను అమ్మవారికి కూడా ధన్యవాదాలు. అది మెయిన్. ఒక్కటి వచ్చేసి ఇక్కడ ఒకరికొకరికి టైం సెట్ అవ్వలేదు. కాబట్టి దాని గురించి మీరు కొంచెం ఆలోచించండి. ఎవరు వచ్చినా కానీ ఎలా చేసేటప్పుడు ఒక మనిషిలో కాదు మేము నిజంగా వస్తాం. కాబట్టి వాళ్ళకి కూడా ఎలా చేయండి. మిగతా వెళ్తున్నప్పుడు మేము కూడా క్యామెరాస్ తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో క్యామెరాస్ తీసుకుని వాళ్ళు ఉన్నారు. మేము తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆపుతున్నారు. వాళ్ళు కూడా మాకు కావాలి కదా, వీడియోస్ ఫోటోస్ తీసుకుంటాము. ఎంత ఖర్చు పెట్టుకుంటాం కదా, ఎలా చేస్తామనేది మమ్మల్ని అమ్మవారి మీద ఆహ్వానించుకొని ఉంటాం. కాబట్టి ఎలా చేస్తామనేది మనకు తెలియదు కదా, చూసుకొని కదా మేము ఒక కెమెరా వాళ్ళని పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళని రానికుండా చేస్తున్నారు.
ఇప్పటి ట్రాన్స్జెండర్ కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా మీరు గుర్తించండి. ఎందుకంటే ఓన్లీ మమ్మల్ని లోపలికి ఎలా చేస్తున్నారు, మా ఇక్కడ ఒకవేళ వచ్చే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారని వాళ్ళని ఎలా చేయట్లేదు. అందరికీ దర్శనం ఇప్పించేలాగా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే అందరినీ మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇందులో వివిధ రకాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే అందరూ వచ్చేది అమ్మవారి దర్శనంకి. కాకపోతే కల్చర్ని కొంచెం తప్పుతో పట్టించే వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మేమైతే ఎంతమంది ఉన్నామో అందరికీ దేవుడికి సంబంధించిన వాళ్ళమే, అందరం లైఫ్ దేవుడికి డెడికేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ వాళ్ళని వీళ్ళని అందరిని ఒక దాంట్లో మిక్స్ చేయకుండా, అంటే మీరు కూడా వేరియస్ అప్పటిదప్పుడు తెలుసుకోవాలంటే తెలుసుకోలేదు. కాకపోతే మేము మా టైం 1 నుంచి 4 వరకు వచ్చే వాళ్ళందరూ శివశక్తులు జోగిలే ఉంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం గుర్తించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. డోల్ వాయిద్యాల వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు. మ్యూచువల్గా వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు సేమ్ ఉంటారు. కాబట్టి ఆ వాయిద్యాల వాళ్ళు కూడా కొంచెం రావడానికి టైం పడుతుంది. ర్యాండమ్గా వాళ్ళు ఇక్కడ అక్కడ వెళ్ళేసరికి టైం అంతా అయిపోతుంది. కాబట్టి కొంచెం వాళ్ళని మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదమ్మా. కాకపోతే మాకు బోనాలు కొంచెం అక్కడ ఈ వాటర్ అనేది మాకు చాలా తొక్కిస్తారు అయింది. మమ్మల్ని పంపిస్తున్నారు కానీ మా ఇంట్లో ఉన్న బియ్యం ఎక్కున్న వాళ్ళనైనా కొబ్బరికాయలైనా పోలీసులు ఎట్లా పడతారో నొక్కేస్తున్నారు. కొంచెం చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా బల్లపేట కూడా శామలంగా కూడా మాకు తెలియసి బాసెస్ ఎక్కించేసి మాకు నైట్ వచ్చింది బాసెస్. మేము రావడానికి కూడా చాలా తొక్కిస్తున్నాయి. మమ్మల్ని లేడీస్ అని కూడా చూడలేదు. మేము ప్రతి మీటింగ్ అటెండ్ అయినా మమ్మల్ని ఎట్లా చాకరీలో పట్టుకుని నొక్కేస్తున్నాము. రావడానికి లోపలికి రానియకుండా ఈసారి చాలా ఇబ్బంది చేశారు. మాకు లేడీస్ అని కూడా చూడము మమ్మల్ని. నేను ఏమన్నా ఒకటి అన్నా, నేను బియ్యము ఇక్కడ 4 వేసి పోతాను, మీ ముంగట ఇక్కడ ఇస్త్రేసి పోతాను అప్పుడు మమ్మల్ని తగ్గించు. అసలు వదులుతలే. శ్యామలమ్మ రిటర్న్ పోయినా వచ్చి చెప్పినా కానీ అసలు వాళ్ళు వినలేదమ్మా. రిటర్న్ వచ్చి చెప్పినా కానీ మా లేడీస్ అని కూడా మమ్మల్ని చూడలేదు. ఈసారి చాలా టూమన్ చేశారు మమ్మల్ని. లేడీస్కి ఎక్కువ చేసేది కాబట్టి మీరు 2 గంటలుగా చెప్పింది కదా, 2 గంటలకే వచ్చినామమ్మ మేము. చాలా వేరే వాళ్ళు అసలు శివశక్తులు ముఖ్య వాళ్ళు ఉన్నారు. తొక్కిసలేదు మా కాళ్ళు ఎవరేదమ్మా అంత దూరం అయితే మాకు. మేము వాళ్ళని ఇస్త్రేసి పోతాం అనేసరికి అప్పుడు వచ్చేది. అప్పటికి 2 గంటలు నిలబడి మమ్మల్ని 2 గంటలు మళ్ళీ అమ్మ పోయిన రిటర్న్ వచ్చి చెప్పింది మా పాసెస్ ఉన్న వాళ్ళు వదలండి అంటే కూడా మమ్మల్ని వదలడమ్మా. మమ్మల్ని ఎక్కడ పడతారు చాకరీలను పట్టి పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. మా లేడీస్ చూడాలి, మా శివశక్తులను చూడాలి. మేము ఎంత కష్టపడి మేము ఎంత తీసుకొస్తాం మాకు తెలుసు. మేము నెత్తిలో పోనాలు లేకుంటే మా కాలు పోగా తల్లి వచ్చినంతసేపు ఆడుతుంది. ఆ తర్వాత మేము ఎంత ఇబ్బంది పడితే మాకు తెలుసు. పిలిచిన వాళ్ళు చూసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్ కూడా ఎంతమందితో పాటు మీటింగ్ లో చూస్తున్నారు కాబట్టి మీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక 5 మంది ఉన్నప్పుడు అందరికీ కొంచెం చెప్పుకోండి. ఎందుకంటే అక్కడ మమ్మల్ని ఇష్టంగా చేసి అది మాకు బాగా అనిపిస్తుంది. మేము మాట్లాడేటప్పుడు వ్యూ ఇవ్వమంటారు, దర్శనం చేసి పోలీస్ వాళ్ళకి ఇక్కడ పాసెస్ ఉన్నాయి మా దగ్గర చూపించిన తర్వాత కూడా ఆ పాస్కి వాల్యూ ఎక్కడ ఎక్కడ పాస్ నేను ఇంత చేతిలో పెట్టుకున్నాను. ఆ వీడియోస్ ఎక్కడ